కథలు పడ్డావు నువ్వు ఆ రోజు? ఎన్ని అబద్ధాలు చెప్పినావు? ఏం నరికినావు? దళితులకు కేసీఆర్ గారు దళిత బంధన్ పెడితే 10 లక్షల రూపాయలు ఇస్తే అవి ఏం సరిపోతాయి? 12 లక్షలు ఇస్తా అన్నావు. ఒక్కనికన్నా 12 పైసలు ఇచ్చినావా? మా ఆడపిల్లలకు చెప్తీవి కదా, కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అక్క మీరు వేసుకున్న బంగారం వాడిచ్చిందేనా? నేను అప్పుడే చెప్పినా, తులం బంగారం కాదు మెడల పుస్తల తాడు ఎత్తుకపోతాడు వీడని చెప్పి. నేను దొంగ, అంత దొంగ. కానీ కొంతమంది నమ్మిరు, తప్పిదారి నమ్మిరు. ఊళ్ళల్లో పాపం హైదరాబాద్ లో నమ్మలే మీరు. అంబర్పేట వాళ్ళు బాగా హుషారు, మీరు అస్సలే నమ్మలే. లంగల్ కాంగ్రెస్ వాళ్ళు గిల్లినేడ నమ్ముతామని మీరు నమ్మలే. మీరు బీజేపీ వాళ్ళనే తరిమి కొట్టిరు. ఇక్కడ ఇదివరకు పెద్ద నాయకులు అనుకుంటాలో ఉరికిచ్చి కొట్టిరు మీరు. ఆఖరికి ఆయన పోటీ చేసేందుకు కూడా భయపడి పార్లమెంట్కి పోతాడు పాపం. ఆయన అసెంబ్లీకి పోటీ చేసేందుకు కూడా భయపడుతుండగా అటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే మీరు నమ్మలే కాంగ్రెస్ వాళ్ళను, కానీ ఊర్లలో నమ్మిరు పాపం. 10,000 కాదు 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. ఇలా 2 లేదు 3 లేదు 1 లేదు 4 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు. ఎగ్గొట్టుడే కాదు, మీకు ఒక విషయం చెప్పాలి. ఎంత ఘోరం అంటే, ఇప్పుడు నిన్న కేబినెట్ సమావేశం జరిగింది, మంత్రివర్గ సమావేశం. నేను అడిగిన మన పార్టీ తరఫున, రాష్ట్రంలోని రైతుల తరఫున, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, నువ్వు అనవసరంగా బేషజానికి ఓకు, గీన చెప్తుండు కదా నేనెందుకు చేయాలి అనుకోకు. రాష్ట్రంలో ధాన్యం కొంటలేరు, వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆరవోసుకున్నారు. ఆగమాగం ఉన్నది పరిస్థితి రైతులది. ఆ ధాన్యం కుప్పల మీద కుప్పగులు చచ్చిపోతున్నారు. ఓదికి వడదెబ్బకు చస్తున్నారు, ఓదికి నువ్వు కొంటలేక నీ దెబ్బకు చస్తున్నారు. చూసుకోజరా మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి ఆ పైసలేదో కేటాయించి ధాన్యం కొను అని చెప్పి నేను డిమాండ్ చేసిన. నేను అనుకున్న దబ్బన చూస్తాడేమో, చూసేమన్నా రైతులకేమైనా చెప్తాడేమో అనుకున్నా. నిన్న పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా. ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా, ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటుంది, ఆయనతో బంద్ అవుతుంది. 1000 రూపాయలు ఛార్జ్ చేసినాం అనుకో, ఆ 1000 రూపాయలు ఇవ్వగానే అది బంద్ అవుతుంది పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో మీటర్లు, మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాతా. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే. ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులున్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు. పాపం కేసులున్నాయి కదా, భయం ఎక్కువ. అందుకే మోడీ చెప్పంగానే, మోడీ తానానంగానే తందానా అన్నాడు. నిన్న కేబినెట్ లా నిర్ణయం తీసుకున్నాడు, మోటార్లకు మీటర్లు పెడతాడట. మరి ఈ రాష్ట్రంలో రైతులు ఆలోచన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకేద్దామా, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు వీకి వీళ్ళను బంగాళాఖాతం లేద్దామా, లేదా ఇట్లనే చూసుకుంటూ ఊకుందామా, ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ప్రీపెయిడ్ మీటర్లు పెడితే హైదరాబాద్ లో మీ ఇళ్లలో కూడా వస్తారు. ఇక అదానీలు, అంబానీలు వాళ్ళే ఉన్నాయి దుకాణాలు మొత్తం, వాళ్ళు ఇల్లుకి వచ్చి మీటర్లు పెడతారు. మళ్ళా ఓ దిక్కు ఫ్రీ కరెంట్ అంటారు, ఇంకో దిక్కు ఉచిత కరెంట్, ఉత్త కరెంట్ అవుతుంది. మొత్తం మళ్ళా బతుకు ఆగం అవుతుంది.